రాత్రి అస్వస్థకు గురయ్యారు రజనీకాంత్ను కార్డియాలజిస్టులు పరీక్షిస్తున్నారు. క్యాథలాబ్లో రజనీకాంత్కు పలు టెస్టులు నిర్వహించారు. కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా అస్వస్థకు గురవడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. కడుపు నొప్పితో పాటు గుండె సమస్యల చెకప్ కోసం చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్లో రాత్రి చేర్పించినట్టుగా తెలుస్తోంది. 73 ఏళ్ల రజనీకాంత్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ టీం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్టుగా తెలుస్తోంది చెన్నై అపోలో ఆసుపత్రిలో. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆసుపత్రి దగ్గరకు భారీగా చేరుకొని తమ హీరోకు ఎలా ఉందో అనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రజనీ ప్రస్తుతం వెటయాన్ సినిమాలు నటిస్తున్నాడు. 170వ సినిమాగా ఇది రాబోతోంది. ఆసుపత్రిలో చేయడానికి ముందు రజనీకాంత్ తన రాబోయే చిత్రం సంబంధించిన ఆడియో లాంచ్లో కూడా కనిపించారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుకలతో డ్యాన్సులతో స్టేజ్పై సందడి చేస్తూ కూడా కనిపించారు. ఆ తర్వాత ఇలా అనారోగ్యానికి గురవడంతో ఒక్కసారిగా ఆయనకు ఏమైపోయిందనంటూ ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. ఆయన కోలుకోవాలంటూ ఎలాంటి సమస్యలు రాకూడదంటూ అతని ఫ్యాన్స్ పూజలు కూడా చేస్తున్నట్టు తెలుసు. మొత్తం మీద తమిళ తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా అస్వస్థకు గురవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనకు అన్ని రకాల టెస్టులు చేసి వైద్య బృందం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అబ్జర్వేషన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్త విన్న ఆయన ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ల వెటయాన్ ట్రైలర్ అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10 థియేటర్లోకి రాబోతుంది. దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్ అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద రజనీకాంత్కు అస్వస్థకు గురవడంతో ఆయన ఫ్యాన్స్తో పాటు చాలామంది ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి రజనీ అస్వస్థకు గురవడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఎస్ లోకేష్ జన్ అవుతున్నారు. ఎస్ లోకేష్, ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందా? ఎస్ రామ్దాస్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి ఒక సంచలనమైనటువంటి వార్త ఇవాళ తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానుల్లో ఒక గుబులు నింపేటువంటి వార్తగా కూడా చెప్పాలి. నిన్న అర్ధరాత్రి చెన్నైలో ఉండేటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రజనీకాంత్ను ఆయన కుటుంబ సభ్యులు చేర్పించినట్లు కూడా తెలుస్తుంది. రజనీకాంత్ కు గుండెకు సంబంధించినటువంటి పలు వైద్య పరీక్షలు చేయాల్సి ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించినట్లుగా కూడా సమాచారం. ఏదైతే 73 ఏళ్ల రజనీకాంత్ కు ఇవాళ ఎలక్టివ్ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉందని కూడా వైద్యులు తెలిపారంట కుటుంబ సభ్యులకి. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కూడా వైద్యులు చెప్పారు. అయితే రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంపై అటు రజనీకాంత్ కుటుంబం నుంచి కానీ ఇటు ఆసుపత్రి నుంచి కానీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. హెల్త్ బులెటిన్ కూడా విడుదల కానటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే రజనీకాంత్ హాస్పిటల్లో చేరారనే వార్తలు జోరందుకోవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వెట్టయాన్, కూలీ వంటి చిత్రాల్లో రజనీకాంత్ నటిస్తుండగా ఇటీవలే వెట్టయాన్ టీజర్ కూడా విడుదలైనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ టీజర్ విడుదల సందర్భంగా స్టేజ్ పైన ఎంతో ఉత్సాహంగా యాక్టివ్ గా కనిపించినటువంటి రజనీకాంత్ ఇవాళ ఆసుపత్రిలో చేరడం పైన అభిమానుల్లో ఆందోళన నెలకొనింది. అక్టోబర్ 10న వెటయాన్ మూవీ రిలీజ్ కానుంది. ఇందులో రజనీకాంత్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ ఆఫీసర్ గా కూడా కనిపించనున్నారు. ఈ వెటయాన్ సినిమాలో విలన్ గా మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రానా దగ్గుబాటి నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కూడా ఈ మూవీలో ఉండటంతో ఈ మూవీకి మరింత క్రేజ్ అందుకునేటువంటి పరిస్థితి. ఈ మూవీ ఇప్పటికే విడుదలకి సిద్ధం కావడంతో ఇంకా కూలీ అనేటువంటి ఒక మూవీలో కూడా రజనీకాంత్ షెడ్యూల్ కావచ్చు, డేట్స్ కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒకసారిగా 73 ఇయర్స్ కలిగినటువంటి రజనీకాంత్ నిత్యం యాక్టివ్ గా, అదేవిధంగా యోగా వంటి అనేక ఆసనాలు కావచ్చు లేదా ఆరోగ్య సంబంధించినటువంటి అన్ని సూచనలు కూడా పాటిస్తూ వస్తున్నటువంటి రజనీకాంత్ అయితే మాత్రం ఒక్కసారిగా ఇవాళ ఆసుపత్రి పాలయ్యారు అనేటువంటి వార్త సినీ రంగంలోనే కాకుండా యావత్తు ఆయన అభిమానుల్లో కూడా జీర్ణించుకోవాలనేటువంటి విషయం. అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యుల్లో కొంతమందికి అయితే మాత్రం వైద్యులు చెప్పారట ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం చాలా నిలకడగా ఉంది. ఏదైతే గుండెకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించాల్సినటువంటి వాటితో పాటు ఎలక్టివ్ ఆపరేషన్ అనేది ఒకటి నిర్వహించాలి. అది నిర్వహించిన అనంతరం ఆయన ఆరోగ్యం కుదుటపడేటువంటి అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నట్టుగా
మరికొద్దిసేపట్లో రజనీకాంత్కి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదలయ్యేటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. హెల్త్ బులెటిన్ లో వైద్యులు ఏ విధమైనటువంటి నామ్స్ ని అదేవిధంగా ఏ విధమైనటువంటి సూచనలు పేర్కొంటారనేది కూడా ఆసక్తికరంగా యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్ లోకేష్, ఏజ్ ఆఫ్ 73 రజనీకాంత్కి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా ఆయనకు కడుపు నొప్పి అలాగే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఎట్లాంటి ఎగ్జామినేషన్ అంటే ఓవరాల్గా డయాగ్నోసిస్ ఎలా జరుగుతుంది? మొత్తం మీద ఆ పరీక్షల నేపథ్యంలో ఎట్లాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు డాక్టర్లు, ఏమంటున్నారు? హెల్త్ బులెటిన్కి సంబంధించి ఏదైనా రిలీజ్ చేసే అవకాశం ఉందా? చాలామంది ఫ్యాన్స్ చాలామంది అక్కడ ఆసుపత్రి బయట వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే. సో ఎట్లా ఉంది పరిస్థితి? ఆయన ఉన్నట్టుండి అర్ధరాత్రి అస్వస్థతగా ఉంది అని కుటుంబ సభ్యులతో చెప్పడం, వాళ్ళు హుటాహుటిన చెన్నైలో ఉండేటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం, ఇక ఆయన పాపులర్ స్టార్ కావడంతో వైద్యులు ఇక చెప్పనక్కర్లేదు. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన జరిగిన అంటే సంబంధించినటువంటి ఆయన అస్వస్థతకు గురవుతున్నటువంటి విషయము ఏదైనప్పటికీ కూడా మొత్తం బాడీ టెస్ట్లు అయితే మాత్రం రజనీకాంత్కి నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క పార్ట్ని ఏది కూడా శరీరంలో ఉండేటువంటి అవయవాలు అన్ని కూడా స్పష్టంగా వర్క్ చేస్తున్నాయా లేదా అనేటువంటి ఫుల్లీ డయాగ్నోస్టిక్స్ అయితే మాత్రం పూర్తిగా కూడా రజనీకాంత్కి నిర్వహించారు. ప్రధానంగా గుండెకు సంబంధించినటువంటి కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే పలువురు వైద్య నిపుణులైనటువంటి కార్డియాలజిస్ట్ చేత ఆ గుండె సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఈ ఎలక్టివ్ ఆపరేషన్ అనేటువంటి ఒక కీలక పరీక్షని రజనీకాంత్కి ఇవాళ నిర్వహించనున్నట్లుగా కూడా వైద్యుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే పూర్తిగా ఇది అఫీషియల్ స్టేట్మెంట్ అయితే కాదు. మరి కొద్దిసేపట్లోనే కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళని సంప్రదించిన అనంతరం కూడా ఇటు మీడియాకు కూడా హెల్త్ బులెటిన్ ను వైద్యులు కొద్దిసేపట్లో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ మెడికల్ రిపోర్ట్ కావచ్చు వాటిని సూచించుకొని ఆధారంగా విడుదల చేయనున్నటువంటి ఈ హెల్త్ బులెటిన్ కోసం అయితే మాత్రం యావత్ అభిమానులు అయితే మాత్రం వేచి చూస్తున్నారు. ఆసుపత్రి వద్ద నిజంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తనకు అభిమాన నటునటువంటి రజనీకాంత్ ని ఒకసారి చూపించమని చెప్పి కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది చెన్నైలో. రైట్, yes sir. Thank you లోకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అర్ధరాత్రి ఆసుపత్రికి సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ చేరడంతో ఒక్కసారిగా ఏమైందోనంటూ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే చెన్నై అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం రజనీకాంత్కు పూర్తిస్థాయి పరీక్షలు అయితే జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందంటూ వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రజనీకాంత్కు అటు కార్డియాలజిస్టులు కూడా పరీక్షిస్తున్నారు. క్యాథలాబ్లో రజనీకాంత్కు అన్ని రకాలైనటువంటి టెస్టులు, ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. మరికొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇటీవలే వెటయాన్ చిత్రానికి సంబంధించినటువంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఆయన డ్యాన్సులు చేస్తూ చాలా సందడిగా కనిపించారు. ఈ సినిమాలో రజనీకాంత్తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఇక అక్టోబర్ 10న ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. అక్టోబర్ 2న దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో రజనీ మరోసారి స్టైలిష్ లుక్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా గాజులు ధరించి చాలా స్టైలిష్ లుక్లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి రజనీకాంత్ వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నారు మొన్నటి వరకు. అయితే ఆయన షూటింగ్ల వల్ల అలసిపోయి ఆసుపత్రి పాలయ్యారా లేదా ఇంకేదైనా ఇతరత్ర సమస్యలున్నాయంటూ ప్రస్తుతం ఆరా తీస్తున్నారు అభిమానులు కూడా. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే నిన్న అర్ధరాత్రి చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. కడుపు నొప్పితో పాటు గుండె సమస్యల చెకప్ కోసం ఆయన అపోలో ఆసుపత్రిలో చేర్పించినట్టుగా తెలుస్తుంది. 73 ఏళ్ల రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ టీం ఆయన్ను పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆసుపత్రి దగ్గరికి భారీగా చేరుకొని తమ హీరోకు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. రజనీ 170వ సినిమాగా వెటయాన్ రాబోతుంది.